నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, ఎవరి జాతకంలో అంటే పర్సనల్ చార్ట్లో అయినా రాశిలో అయినా శుక్రగ్రహం బాగా అనుకూలంగా ఉంటే బాగా లగ్జరీ లైఫ్ ఇస్తాడు, అలానే డబ్బు విపరీతంగా ఉంటుంది, సంతానం ఈజీగా కలుగుతుంది అని అంటూ ఉంటారు. మళ్ళీ ఎవరి జాతకంలో అయినా ఈ శుక్రగ్రహం పెంచుకోవాలి అంటే పాటించాల్సిన విధి విధానాలు ఏంటి, చేయవలసిన కార్యక్రమాలు ఏంటి, ఒకసారి తెలియజేయండి. శుక్రగ్రహం అనుగ్రహం కోసం ఫస్ట్ అయితే పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి. అసలు ఎలా ఉంది వాళ్ళకి ఏంటి అనే విషయం తెలుస్తుంది. అంటే ఏ దశలో ఉంది, ఎలా ఉన్నాడు, ఎంతవరకు అనుకూలిస్తున్నాడు అనే విషయం తెలుస్తుంది. అసలు శుక్రుడు అంటేనే మనం ఏం చెప్తాం? భోగస్థానం అని చెప్తాం. శుక్రుడు అంటేనే లగ్జరీ, శుక్రుడు అంటేనే సౌందర్యం, శుక్రుడు అంటేనే కళలు, శుక్రుడు అంటేనే మనీ ఫ్లో, శుక్రుడు అంటేనే హోదా. ఇదన్నీ శుక్రుడి కిందకే వస్తాయి. ఇవన్నీ ఇచ్చేది కూడా శుక్రుడే. అసలు ఎలా ఇస్తాడు శుక్రుడు, ఎవరికి ఇస్తాడు, అసలు శుక్రగ్రహం ఎలా ఉందని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే ఫస్ట్ ఆ అమ్మాయిలది చూసుకుందాం మనము. ఎవరైతే ఈ 6, 15, 24 డేట్స్లో పుడతారో వాళ్ళకి ఖచ్చితంగా శుక్రగ్రహ యొక్క అనుగ్రహం ఉన్నట్టే. వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? వాళ్ళ జీవితం, వాళ్ళకి చుట్టుపక్కల ఎన్నైనా సమస్యలని వాళ్ళు మంచిగా లగ్జరీగానే వెళ్తుంది వాళ్ళ జీవితం. వాళ్ళు దేనికి పెద్దగా ఆరాటపడే అవసరం ఉండదు. ఆటోమేటిక్గా వాళ్ళకి ఇలా అందించడం అనేది ఉంటుంది కదా, అలా అందించడం అనేది జరుగుతుంది శుక్రగ్రహం ద్వారా అమ్మాయిలకి. అది కాక అబ్బాయిల వరకు వస్తే శుక్రగ్రహంకి వస్తే అది భార్యస్థానం అంటారు. అంటే భార్యస్థానంలో శుక్రుడు బాగా ఉండాలి. అంటే అబ్బాయిలు ఎవరైతే అమ్మాయిని చేసుకుంటారో ఆ అమ్మాయికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం బాగుంటే ఈ అబ్బాయికి చాలా మంచి జరుగుతుంది. అంటే భార్యస్థానం అని ఎందుకు అన్నారు శుక్రుడిని అబ్బాయిల వరకు అంటే భోగస్థానం. అన్ని భోగాలను అనుభవించే అంత ఇది ఒక శుక్రుడి ద్వారానే వస్తుంది. ఇప్పుడు అబ్బాయిలకి శుక్రుడు బాగున్నాడు అనుకుంటే ఆ అబ్బాయికి అందమైన భార్య లభిస్తుంది, ఆ భార్యతో అన్యోన్యత అనేది ఉంటది, ఒక మంచి అండర్స్టాండింగ్ అనేది ఉంటది, ఫ్రెండ్లీ నేచర్ అనేది ఉంటది అనమాట అబ్బాయికి శుక్రుడు బాగున్నాడంటే. ఇంకొకటి ఆ అబ్బాయికి శుక్రుడు బాగుంటే శీఘ్రంగా సంతానం కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది కూడా ఎప్పుడైతే శుక్రుడు బాగున్నాడు అని అంటే వచ్చే భార్య అందంగా బాగా అండర్స్టాండింగ్ అన్ని రకాలుగా బాగుంటుంది. ఇది అబ్బాయిల వరకు. అమ్మాయిలకి శుక్రుడు ఎలా అంటే వీళ్ళ వల్ల వాళ్ళ భర్తకి కలిసి రావడము, వాళ్ళ అత్తింటి వాళ్ళకి మంచి ఫేమ్ రావడము, మంచిగా వాళ్ళు గ్రోత్ రావడము, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు సర్వైవ్ అవుతారు. అమ్మాయికి శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంది అంటే, నేను చెప్పిన డేట్లలో పుట్టిన అమ్మాయిలు ఉంటారు కదా చాలామంది, తర్వాత అనుగ్రహం ఉంది జన్మతః ఉంటే వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సర్వైవ్ అవ్వగలరు. ఓకే, నేను చెప్పాను కదా ఏమేమి సౌందర్యంగా ఉంటారు, కళలు అంటే వాళ్ళకి కళాపోషణ ఉంటుంది. కళలు అంటే మనకి 64 కళలు ఉన్నాయి. సంగీతం, నృత్యం ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళకి. ఆర్ట్ వేయడం, పెయింటింగ్స్ వేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. ఈ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అట్రాక్టివ్గా ఉంటారు, మంచిగా ఉంటారు. ఆటోమేటిక్గా ఆ అమ్మాయిని చూస్తే మనకు ఒక అమ్మవారిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది, లక్ష్మీదేవిని చూసిన ఫీలింగే కలుగుతుంది శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఉన్న అమ్మాయిని చూస్తే. ఎందుకంటే శుక్రగ్రహానికి అధిపతి మహాలక్ష్మి. అంటే పార్వతి అమ్మవారు కానీ, లలిత అమ్మవారు కానీ, దుర్గమ్మ కానీ, అమ్మవారు మహాలక్ష్మి అంతా ఒకటే, మహాలక్ష్మి అమ్మవారు. కాబట్టి ఈ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఉన్న ఆడపిల్లలు కొంచెం అమ్మవారి లాగానే ఉంటారు. అబ్బాయిలు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటారు. అంటే అట్రాక్టివ్ మీన్స్ ఇక్కడ తెలుపు నలుపు అని కాదు, వాళ్ళకి ఏదో ఒక అట్రాక్టివ్ అనేది ఉంటుందన్నమాట శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళకి. వాళ్ళ ఫేస్ లో ఒక స్పార్క్ ఉంటుంది, స్పార్క్ అంటాం కదా, అలాంటి స్పార్క్ అనేది ఇద్దరికి ఉంటుంది, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. సరే, ఇది ఉన్న వాళ్ళది పరిస్థితి. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? లేని వాళ్ళు మనం ఎలా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం పెంచుకోవాలి అని ఆలోచిస్తుంటారు. ప్రతి ఒక్కరికి శుక్రుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. జాతకంలో లేకపోయినా మనము స్వతహాగా పెంచుకోవాలి. ఎందుకంటావా, ఆయన ఉంటేనే భోగభాగ్యాలు అని చెప్పాము, ఆయన ఉంటేనే సౌందర్యం అని చెప్పాము, ఆయన ఉంటేనే కళలు కూడా మనకు కుదురుతాయి. ఆయన ఒక అనుగ్రహం ఉంటేనే మనకు కళలు కూడా కుదురుతాయి. మనం లగ్జరీగా లైఫ్ అనుభవించాలి అన్నా కూడా ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే లగ్జరీ లైఫ్ని అనుభవించగలం. అందుకు లేని వాళ్ళు ఏం చేయాలి? ఉన్నవాళ్ళు నేను చెప్పినవి పాటించవచ్చు, ఇంకా కొంచెం పొందుతారు, ఆయనకి ఇంకా ప్రీతి చెందుతారు ఉన్నవాళ్ళు. లేని వాళ్ళు కూడా ఇది చేసుకోవడం వల్ల ఆయన యొక్క అనుగ్రహం కొంచెం కలుగుతుంది. ఎందుకంటే ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం లేకపోతే భార్యాభర్త మధ్య అన్యోన్యత అస్సలు ఉండదు. ఫస్ట్ అది దెబ్బ. అంటే ఎవరైనా ఇద్దరు జాతకంలో ఒక్కరి జాతకంలో ఉంటే సరిపోతుందా?
ఒకరి జాతకంలో ఉంటే మూవ్ అవుతారు, ఇబ్బంది ఏం లేదు. ఇద్దరికీ లేదు అంటే అన్యోన్యత అస్సలు ఉండదు. ఇంకా పిల్లలు సంతానం కలగడానికి కూడా చాలా లేట్ అవుతుంది. కలిగితే కలగచ్చు, కలగకపోతే కలగరు. శుక్రుడి యొక్క అనుగ్రహం ఇద్దరిలో లేదు అన్నా కూడా. అందుకు మనం శుక్రుడి యొక్క అనుగ్రహం పెంచుకోవాలి. పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే ప్రతి శుక్రవారం అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. ఇక్కడ అమ్మవారు అని అంటే లక్ష్మీదేవ, లలితాదేవ, దుర్గాదేవ ఇలాంటి డౌట్స్ వస్తుంటాయి చాలా మందికి. మీరు ఒకవేళ లక్ష్మీదేవి ఆరాధన చేయాలి అంటే లక్ష్మీదేవి ఆరాధన చేయండి. లేదు లలితమ్మ దేవి ఆరాధన చేయాలి అంటే లలితమ్మ యొక్క ఆరాధన చేయండి. లేదు మేము దుర్గమ్మ ఆరాధన చేస్తామంటే దుర్గమ్మ ఆరాధన చేయొచ్చు. ఎందుకంటే శుక్రుడికి మూల కారణం శక్తి, అంటే ఆది పరాశక్తి, మహిళా దేవత, స్త్రీ దేవత. ఆయనకి స్త్రీ దేవత హెడ్ కాబట్టి మనం స్త్రీమూర్తులని శుక్రవారం రోజు పూజించాలి. ఓకే. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఇదే వర్తిస్తుంది. అబ్బాయిలైనా చేసుకోవచ్చు, అమ్మాయిలైనా చేసుకోవచ్చు. మీరు ఈ స్త్రీమూర్తి దేవతలని మీరు శుక్రవారం రోజు పూజించాలి. అండ్ నెక్స్ట్ ప్రతి శుక్రవారం కూడా దేవతామూర్తులకి మల్లెపూలు సమర్పించాలి. తర్వాత ఇంట్లో భార్య ఉంటే భార్యకి ప్రతి శుక్రవారం మల్లెపూలు ఇవ్వాలి. ఒకవేళ మీ అమ్మ కానీ మీ చెల్లెలు కానీ ఎవరున్నా కూడా ఆడపిల్లలకి మల్లెపూలు ఇస్తూ రావాలి. ప్రతి ఫ్రైడే, రోజు కాకపోయినా కూడా ఎవ్రీ ఫ్రైడే మల్లెపూలు ఇవ్వడం నేర్చుకోండి. మీ ఇంట్లో చెల్లెళ్ళు ఉన్నా, అమ్మ ఉన్నా, ఒకవేళ భార్య లేకపోయినట్టు చెల్లెళ్ళు అమ్మ ఉంటారు, తీసుకొచ్చి ఇవ్వండి వాళ్ళకి. ఒకవేళ భార్య ఉంటే ప్రతి శుక్రవారం భార్యకి మల్లెపూలు ఇప్పించడం ద్వారా వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగితేనే కదా లగ్జరీ వచ్చేది. చెప్పాలంటే మూల కారణం ఏమి? ధనమే. ఏదానికైనా మూలం ధనం. అలాంటప్పుడు మీరు గ్రోత్ పెంచుకోవాలి అంటే ఈ మల్లెపూలు సమర్పించడం అమ్మవారికి, ప్లస్ మీ ఇంట్లో ఉన్న అమ్మవార్లకు కూడా చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ పర్ఫ్యూమ్స్ యూజ్ చేయాలి. పర్ఫ్యూమ్స్, ఓకే. అంటే ఇప్పుడు కెమికల్ మిక్స్డ్ కాదు, మళ్ళీ మనకి దేవుళ్ళకి యూజ్ చేస్తాం చూడు, జవ్వాది, పునుగు, కస్తూరి ఇలాంటివి యూజ్ చేయాలి. కెమికల్ మిక్స్ కాదు. గంధమైన శాండల్ పర్ఫ్యూమ్స్ దొరుకుతాయి మనకి. శాండల్తో కూడిన పర్ఫ్యూమ్స్, చందనంతో కూడిన పర్ఫ్యూమ్స్, ఈ జవ్వాది ఇలాంటివన్నీ యూజ్ చేయాలి. ఎక్కువ పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తే శుక్రుడు త్వరగా అనుకూలిస్తాడు అని చెప్తారు. తర్వాత భార్యకు కానీ ఇంట్లో పిల్లలకు కానీ, లేదా మనకి చుట్టుపక్కల కొలీగ్స్ పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పాలతో చేసిన పదార్థాలు, స్వీట్స్ పంచిపెట్టడం, స్వీట్స్ ఇవ్వడము, స్వీట్స్ తినిపించడము, ఇలాంటివన్నీ చేయడం ద్వారా కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ అమ్మవారి దేవాలయాల్లో కూడా స్వీట్స్ సమర్పించడము, ఇన్ని శుక్రవారాలన్నీ పెట్టుకొనైనా సమర్పించవచ్చు. 7 శుక్రవారాలు 6 శుక్రవారాలు ఇలా పెట్టుకొనైనా సమర్పించవచ్చు. లేదు అని అంటే మీకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు మీ లైఫ్ లాంగ్ ఇలా సమర్పిస్తూ ఉండడం ద్వారా శుక్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లేదు మేము ఎక్కడికి టెంపుల్కి వెళ్ళలేము అని అంటే మీ ఇంట్లో మీ భార్యకే శుక్రవారం రోజు మల్లెపూలు సమర్పించండి, స్వీట్స్ ఇవ్వండి. ఒకవేళ స్వీట్స్ తినే వాళ్ళు ఉంటారు, ఇష్టం ఉంటే వాళ్ళకి స్వీట్స్ ఇప్పించండి. ఇలా చేయడం ద్వారా కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఖచ్చితంగా స్త్రీ దేవతామూర్తిని పూజించాలి. శుక్రుడి యొక్క అనుగ్రహం కలగాలి అని అంటే బాగా మనం తరచూ అమ్మవారి దేవాలయాలకి వెళ్తూ ఉండాలి. శుక్రవారం పూట ఇలా వెళ్తూ రావడం ద్వారా శుక్రుడి యొక్క అనుగ్రహం కలిగి మనం కూడా లగ్జరీ లైఫ్, అంటే మనకు సౌందర్యం లభించడం, కళలు లభించడం, లగ్జరీ లైఫ్ లభించడం, భోగాలు లభించడం, భోగాలు అనుభవించడం, ఇవన్నీ జరుగుతుంది. ఇక్కడ భోగము అని అంటే భార్యతో, అంటే ధర్మంగా భార్యతో ఉండడమే భోగము. మామూలుగా శుక్రుడు ఉంటే ఏమవుతుంది అని అంటే శుక్రుడు వచ్చేసి కామానికి కారకుడు అని చెప్తారు. అంటే దాన్ని మిస్యూజ్ చేయకూడదు. మిస్యూజ్ చేస్తే దానికి మళ్ళీ మనకి చాలా శాపాలు, పాపాలు ఇవన్నీ చుట్టుకుంటాయి, కర్మలు చుట్టుకుంటాయి. భార్య స్థానం భోగస్థానం కాబట్టి నువ్వు ధర్మంగా నీ భార్యతో ఉండడం శ్రేష్టం. ఇలా ఎవరైతే ఇవన్నీ పాటిస్తూ వస్తారో వాళ్ళ లైఫ్ ఒక 1 year 2 yearsలో వాళ్ళే చేంజ్ చూస్తారు. శుక్రుడి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. కొంచెం శుక్రవారం పూట కూడా ఈ వైట్ దుస్తులు వేయడం, పింక్ కలర్ దుస్తులు వేసుకోవడము, లైట్ కలర్స్ ఎక్కువ యూజ్ చేయడము, ఇలా యూజ్ చేసినా కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం పూట మంచి పరిమళ ద్రవ్యాలు మనము యూజ్ చేయడము, అమ్మవార్లకి యూజ్ చేయడము, ఇంట్లో ఆడవాళ్ళు మల్లెపూలు పెట్టుకోవడం, అమ్మవార్లకి మల్లెపూలు సమర్పించడం, ఇలాంటివన్నీ చేస్తూ రావాలి. తరచూ చేయడం ద్వారా శుక్రుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. తప్పకుండా అమ్మ, ఎవరి జాతకంలో అయితే శుక్రగ్రహం అనుకూలంగా లేదో వాళ్ళందరికీ కూడా సులువైన మార్గాలు ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.